ఇది ఉల్లిపాయ పచ్చడి అండి. మన ఇంట్లో కూరగాయలు లేకపోయినా ఏం లేకపోయినా అప్పుడు ఇంటిలో అర్జెంటుగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, చింతపండు ఉంటే చాలు, చక్కగా పచ్చడి చేసేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. జీలకర్ర, ఎల్లుల్లిపాయ వేసి కొడుతున్నాను. వెలిగిన తర్వాత చింతపండు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయ నలిగిన తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలండి. చింతపండు గుజ్జు కూడా వేసుకుని కలిపి బాగా మెత్తగా నూరి మెత్తగా నూరుకోవాలండి. ఇది చాలా బాగుంటుంది పచ్చడి. కచ్చాపచ్చాగా ఉండాలి పచ్చిమిరపకాయ, ఇవన్నీ చాలా బాగుంటుంది. అసలు మన కూరగాయలు లేకపోయినా కూడా చక్కగా చేసుకుని తినొచ్చండి పచ్చడి. ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకుని బాగా దంచాలి. ఉల్లిపాయ నలగకూడదండి. ఆ పులుపును కారం పట్టేటట్టే దంచుకోవాలి ఉల్లిపాయకి. ఇది రోట్లో అయితేనే బాగుంటుందండి పచ్చడి, మిక్సీలో బాగుండదు. చక్కగా రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది. బాగా ఉల్లిపాయ కూడా బాగా క్రష్ అయిన తర్వాత పోపు పెట్టుకోవాలండి. పోపు పెడదాము. అయిపోయింది. అయిపోయిందండి పచ్చడి. చక్కగా మిక్సీలో వేయకుండా ఇట్లా రోట్లోనే నూరుకోవాలండి. కచ్చాపచ్చాగా నూరుకుని గిన్నెలో తీసేసి పోపు పెట్టుకోవాలి. నేను పోపు పెట్టి తీసుకొస్తానండి, చూపిస్తాను. పోపు పెడతాను. ఈ పచ్చడి పోపు వేస్తున్నానండి. పోపు శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసి పోపు చేయాలి. పోపు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చాలా బాగుంటుందండి పచ్చడి. అసలు ఏ కూర లేకపోయినా కూడా చక్కగా తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. కారంగా, పుల్లగా చాలా బాగుంటుందండి. మీరు అందరూ చేసుకుని నాకు కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి.